రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. బీసీల రాజకీయ సాధికారతకు ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించిన ఆయన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితి బీసీలందరూ కూడా ఆర్థికంగా మరి సమాజంలో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలకి రావడానికి ఎదగడానికి ఇది ఒక అవకాశం, పెద్ద అవకాశంగా మనం భావిస్తున్నాం. అదే సందర్భంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే ప్రత్యక్ష ఎలక్షన్ ఉన్నటువంటి దాన్ని 2005లో రాజశేఖర రెడ్డి గారు పరోక్ష ఎలక్షన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని చూసాం. మరలా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజున మున్సిపాలిటీల్లోనూ నగరపాలక సంస్థల్లో కూడా ఈ రోజున ప్రత్యక్ష ఎలక్షన్ డైరెక్ట్గా మేయర్ని కానీ మున్సిపల్ చైర్మన్ని కానీ మరి ప్రజలే వారికి కావాల్సినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి ఒక హక్కును మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తాం. చాలా గర్వించవలసినటువంటి విషయం ఇది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీసీలు అందరూ కూడా